కాంగ్రెస్ పార్టీలో అన్ని జిల్లాల రాజకీయం ఒక ఎత్తు అయితే నల్గొండ జిల్లా రాజకీయం ఇంకో ఎత్తు. అయినా ఏ జిల్లాలనైనా ఒక్కో తీరు పాలిటిక్స్ ఉంటాయి, పంచాదులు ఉంటాయి. అందులో ఒక్క జిల్లాదే ఏందట స్పెషాలిటీ అని ముక్కిర్చేటోళ్ళు ఉంటే ముచ్చట చూడుండ్రి ముందుగాల మీకే పురా క్లారిటీ వస్తుంది. వామ్మో, వెనకంగా ఇంత అవుతుందా అనిపిస్తుంది. నాదైన పాలిటిక్స్ చూయిస్తా అని పథకాలు రచించి మేధాశక్తిని మెత్తగా దంచి రంగరించి నల్గొండ నుంచి ఆయనదైన రాజకీయ ప్రయోగాన్ని రేవంత్ రెడ్డి చాలు చేసినట్టే కొడుతున్నది పోరి. నల్గొండ కొన్నొద్దుల సంది కోమటిరెడ్డి వర్సెస్ మందుల శామ్యుల్ పంచాదికి పరద పడకుండా మాటల వరద వారుతున్నదని అందరం చూస్తూనే ఉన్నాము. అయితే ఇది ఒక్క కోమటిరెడ్డి బ్రదర్స్కే కాదు, కాంగ్రెస్ సీనియర్లు అందరికి కూడా హెచ్చరికేనా అనేది గాంధీ భవన్ సైడ్కేళ్ళు కూడా గట్టిగా నేను వస్తున్నా ముచ్చట. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల నల్గొండ జిల్లా ఎప్పుడు స్పెషలే. కాంగ్రెస్ కు గట్టి రాజకీయ పునాదున్న జిల్లాగా నల్లగొండను చూస్తారంతా. అందుకే ఆ జిల్లాలో ప్రతి పంచాది ముచ్చట అన్ని కూడా పురాగా రాష్ట్ర రాజకీయాల మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. ఇక కొన్ని వద్దుల సంది నల్గొండల మందల సామేలు వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్టు నడుస్తున్న పంచాదిని మొత్తం పర్సనల్ పంచాది లెక్క కూడా చూడలేము. దీని వెనుక పెద్ద రాజకీయం ప్లానే ఉందనుకుంటా నల్గొండలో ఏ నలుగురు కలిసినా ఇవే చర్చలు నడుస్తున్నాయట. ఇక ఇంతకుముందు అద్దంకి దయాకర్ను ముంగట పెట్టి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లని మాటలు అనిపించి మందిల పంచాది పెట్టించి బూతులు కూడా తిట్టించిన ముచ్చట అందరం చూస్తుంది. ఇక సేమ్ ఇప్పుడు అదే ఫార్ములాని మళ్ళీ అప్లై చేసి మందుల సామ్యాలను రాజకీయంగా యాక్టివ్ చేసి కోమటిరెడ్డి బ్రదర్స్ మీద కోపం చూపించి మస్తు మాటలు అనిపించేటట్టు చేస్తుండా అన్నట్టుగా నాన్ స్టాప్కి వస్తున్నాయి నల్గొండ దిక్కు. ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే, ఒకప్పుడు కోమటిరెడ్డి క్యాంపుల్నే ఉన్న లీడరే ఇట్లా వాళ్ళ మీదనే విమర్శలు చేస్తే దానికి రాజకీయంగా బలం ఇంకెక్కువ వస్తుందని కూడా ప్లాన్ కావచ్చు అని అంటారు పొలిటికల్ అనలిస్టులు. అయితే అసలు ప్రశ్న వేరే ఉందిడా, ఈ మెసేజ్ ఒక్క కోమటిరెడ్డి బ్రదర్స్కినా లేకుంటే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు అందరికా అని. ఎందుకంటే ఎలక్షన్లకు ఎంత కాదన్నా ఇంకా 2 ఏళ్ల టైం ఉన్నది. ఇక ఈ లోపల పార్టీ మీద పూర్తి కంట్రోలు పట్టు రావాలని, 4 దిక్కుల గ్రిప్పు రావాలని, నాయకత్వం పని మీద పడే పనితనం చూపించుడు కామనే. అందుకే ప్రతి జిల్లాల లోకల్గా సీనియర్లకు సమానంగా కొత్త లీడర్లకు సపోర్ట్ ఇచ్చుడు, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేస్తున్న అటువంటి రాజకీయ ప్రయోగాలు జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందుకే నల్గొండల మందుల సామ్యుల్ కనిపిస్తే ఇంకో జిల్లాలో ఇంకో లీడరు, ఇక ప్రతి జిల్లాలో ఓ కొత్త రాజకీయ సమీకరణాన్ని తయారు చేసే ప్రయత్నం జరిగినా ఇచ్చంతర పోని అవసరం లేదు అనేది ఇంకొందరు అనుకొస్తున్న ముచ్చట. అందుకే నల్గొండలో ఇప్పుడు కానొస్తున్న ఈ రాజకీయము ఈ ఒక్క జిల్లాకే కాదు, రాను రాను తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలకే ట్రైలర్ లెక్క మారే ఛాన్స్ ఉందని పాలిటిక్స్లో ఫాస్ట్గా వాకిపోతున్న వార్త. మరి ఇలా ఏం దాకా కలిసి వస్తుంది, ఏం దాకా కరెక్ట్ అవుతుంది అనేది రేపు చూడాలి. ఇక ఏదైనా చెకింగ్ అంటే చెప్పిపోతే దొంగలు ఎట్లా బయటపడతారు? చెప్పకుండా పోతేనే అసలు ఆడేం జరుగుతుంది, ఏం కథ అనేది తెలుస్తుంది. గట్లా తెలుసుకోవాలనే కావచ్చు సర్కారు బడికి బయలుదేరిండు ఎమ్మెల్యే ఆదినారాయణ. సర్కార్ బల్లే సారు పిల్లలకు క్లాసులు తీసుకున్నాడు కాదు, ఎమ్మెల్యేనే సార్కు గట్టిగా క్లాస్ తీసుకుంటుండగా ఇదా మీరు నేర్పే చదువు అని అనుకుంటా పిల్లల ముంగటినే గట్టిగా రాయిస్తున్నాడు. ఏ ముచ్చటేందంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పాకలగూడెం ప్రభుత్వ బడికి చెకింగ్కు పోయిండు ఎమ్మెల్యే జారి ఆదినారాయణ సారు. డైరెక్ట్ క్లాస్ రూమ్లోకి పోయి పిల్లలతో మాట్లాడుకుంటా ఓ పిల్లగాన్ని పిలిచి బోర్డు మీద గిది రాయి బాబు అని అంటే వాడు నెత్తి కిందికేసి నేల సూపులు చూస్తుండట. పోనీ చదువునాయనా అని అంటే అక్షరాలు ఆలు కూడా వస్తలేవట. ఇక దాంతో కోపానికి వచ్చిన ఎమ్మెల్యే సార్ను దగ్గర పిలుచుకొని ఈ తీర్ల మందలిచ్చిండు. మీరు ఈ స్కూల్కి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, కానీ 4వ తరగతి పోరగానికి ఆలు నేర్పించకుండా వాడిని రేపు 5వ తరగతిలో వేస్తారా? పోనీ వందల మంది పిల్లలు ఉన్నారు సార్, ఎంతమంది నన్ను చూడాలి, ఎందరికని ఓపికతో చెప్పాలనే తందుకు కూడా లేదు. అంత కొడితే 5వ క్లాస్లో 4 పిల్లలు ఉన్నారు, ఇంతమందికి పాఠాలు కాదు కనీసం ఆలు కూడా చెప్పి కరెక్ట్ నేర్పియలేకపోతే ఇక సర్కార్ కొలువు ఎందుకు, నెల జీతం ఎందుకు మీకు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారుకున్నాడు. ఇట్లా 2 ఏళ్ళు అవుతుంది, 4వ తరగతి మీద చదివిండు, 5వ తరగతి వచ్చిండు, 4వ తరగతి కూడా కనీసం వారికి చదువు లేదని చెప్పి ఏం చెప్తున్నట్టు మీరు చెప్పండి. దేనికి మనం ఉద్యోగం, దేనికి మనం ఇచ్చింది? పిల్లలకి ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలకు పాఠాలు చెప్పమని మనకు ఉద్యోగం వచ్చింది, చెప్పాలని మీరు పంపించింది. కనీసం వాడికి ఆ అక్షరం కూడా వాడి ఇంత మీరు నేర్పలేకపోతుంది. అట్లా మన బడి పిల్లలకి చెప్పేది, అట్లా అదే మనం చేసేది. అయినా చూడుర్రి, ఏజెన్సీ ఏరియాలో బళ్ళు పెట్టి అక్కడ పిల్లలు మంచిగా చదివి కొలువులు కొట్టి రేపే పెద్దోళ్ళు కావాలని సర్కార్ జీతాలు ఇచ్చి మరీ చదువు చెప్పమంటే ఇదా సార్లు మీ పనితనము అని అనుకుంటే కామెంట్లు వేయబట్టు ఈ ముచ్చట చూసిన జనాలింగా.